హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇన్స్టెంట్‌గా ఎంతో టేస్టీగా చాలా ఈజీ మెథడ్‌లో మామిడికాయ రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 2 మామిడికాయలను తీసుకొని బాగా శుభ్రంగా కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని అందులోకి హాఫ్ స్పూన్ వరకు మెంతులు, 1 స్పూన్ వరకు జీలకర్ర, హాఫ్ స్పూన్ వరకు ఆవాలను వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు మంచి అరోమా వస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఆవాలు, మెంతులు, జీలకర్రను వేసుకొని ఫైన్‌గా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలను వేసి గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. మనం తింటున్నప్పుడు పంట కింద మామిడికాయ ముక్కలు తగులుతూ ఉంటే చాలా బావుంటుంది. ఇప్పుడు అందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ వరకు కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరలా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక కడాయిని పెట్టుకోవాలి. కడాయి హీట్ అయ్యాక అందులోకి ఆయిల్‌ని వేసుకోవాలి. ఈ పచ్చడికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే రుచిగా ఉంటుంది. మీరు కావాలంటే తక్కువ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యాక కొన్ని మెంతులను వేసుకోవాలి. మెంతులను ఎందుకు వేస్తున్నానంటే మనం తినేటప్పుడు పంట కింద తగిలితే ఫ్రై అయిన మెంతులు చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి 6-7 వరకు ఎండుమిర్చిలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత ఇందులోకి పావు స్పూన్ వరకు పసుపును వేసి బాగా కలిపి కొంచెం కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్నటువంటి మామిడికాయ చట్నీని వేసుకొని బాగా కలుపుకుంటే ఇన్‌స్టంట్ మ్యాంగో పికిల్ అనేది రెడీ అవుతుంది. ఈ పికిల్ వేడివేడి అన్నంలోకి చాలా బావుంటుంది. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.